విశాఖలో ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి. 5,000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని అన్నారు. విశాఖ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రిస్తామని చెప్పారు. ఆంధ్ర వర్సిటీ పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉంచామంటున్న సిపి శంఖబ్రత బాగ్చితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ప్రధాని రోడ్ షోతో పాటు బహిరంగ సభ జరుగుతున్న ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి అడిషనల్ డీజీ విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్జీ అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధానమంత్రి గారి పర్యటనకు సంబంధించి ఎటువంటి భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తారు? 5,000 మంది కంటే ఎక్కువ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ విమెన్ ఈ బందోబస్తులో పాల్గొంటారండి. మన వైజాగ్ సిటీ పోలీస్ కాకుండా మన రాష్ట్రంలో ప్రతి జిల్లా నుండి ఫోర్స్ మేము రప్పిస్తున్నాం. ఈరోజు ఒక మీటింగ్ కూడా జరిగింది కలెక్టరేట్లో. మరొక మీటింగ్ జరగబోతుంది. ఆఫీసర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాము. ఒకటి రోడ్ షో, మరొకటి పబ్లిక్ మీటింగ్. పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, విఐపీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. అప్రాక్సిమేట్గా ఎంతమంది రావచ్చు? ట్రాఫిక్ కి సంబంధించి ఏమైనా ఇప్పుడే ప్రజలకు మీరు ఏమైనా సమాచారం ఇవ్వాలని? ట్రాఫిక్ గురించి అడ్వైజరీస్ మేము త్వరలో ప్రెస్ రిలీజ్ ద్వారా ఇస్తాము. ఈ నిన్నటి ప్రోగ్రామ్ కోసం ఆగాము, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రజలు. ఇప్పుడు బహుశా ఈ రోజే మేము ట్రాఫిక్ అడ్వైజరీస్ రిలీజ్ చేస్తాము. ఎక్కడ డైవర్షన్ ఉంటుంది, ఎక్కడ పార్కింగ్ ఉంటుంది, ప్రజలు ఎలా రావాలి అంత మేము క్లారిఫికేషన్ ఇస్తాం. సార్, అంటే ఏయూ గ్రౌండ్స్ చుట్టుపక్కల ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? ప్రధానమంత్రి లాంటి హై సెక్యూరిటీ పర్సనాలిటీ వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఆంక్షలు అమలు చేయబోతున్నారు? అదే అన్ని ఆంక్షలు మేము ఈ రోజు ప్రెస్ రిలీజ్ ద్వారా అందరికీ తెలియజేస్తాం. ప్రధానమంత్రి విశాఖ పర్యటన 2 ఫేజులుగా అధికార యంత్రాంగం విభజించుకుంది. ఒకటి ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం ఉంటుందో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణానికి ఆయన రోడ్డు మార్గం ద్వారా వస్తారనేది ఒకటి. ఆ రోడ్డు మార్గం ద్వారా వచ్చిన తర్వాత విశాఖ పట్టణానికి సంబంధించి మేజర్ ఐలాండ్గా చెప్పుకునే దత్తా ఐలాండ్ ప్రాంగణం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణానికి దాదాపుగా ఒక కిలోమీటర్న్నర దూరం ఆయన ఒక రోడ్ షో చేయబోతున్నారు. దాదాపు 60,000 మంది రోడ్ షో ద్వారా వస్తారు కాబట్టి 60,000 మంది రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వారందరికీ కూడా అవసరమైన భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడం ఒక ఎత్తు. రెండవది, ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఈ మీటింగ్కు 2 లక్షల మందికి పైగా ప్రజలు వస్తారు. అందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది వస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన ఈ బహిరంగ సభ కాబట్టి ఆ దిశగా యంత్రాంగం ప్రణాళికలు చేసుకుంటోంది. ఇక విశాఖ పట్టణానికి సంబంధించినంత వరకు హై సెక్యూరిటీ జోన్గా కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక నగరం పైగా వచ్చే వాహనాలకు రాకపోకలకు సంబంధించి ఒక టెంటేటివ్ రోడ్ మ్యాప్ను రిలీజ్ చేస్తాం. దానికి సంబంధించి భద్రతకు సంబంధించిన అంశాలపైన కూడా కొద్ది గంటల్లోనే ఒక ప్రకటన చేస్తామని సిపి చెప్తున్నారు. కెమెరామెన్ రవిచంద్రన్ టీవీ.